ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఉత్తగని మేము శ్రమలు పడతలేము, బాధలు పడతలేము, కన్నీరు కారుస్తలేము, దుఃఖపడతలేము ప్రభువా. అయ్యా, నీకు దూరమై నా తండ్రి మా సమస్యలు నీకు చెప్పక తండ్రి సాతానుతో యుద్ధము చేయలేక ఓడిపోతూనే ఉన్నాం ప్రభు. తరచుగా మేము ఓడిపోయే వారిగా ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా, మమ్మల్ని గెలిపించండి నాయన. ఇప్పుడైనాను నా తండ్రి మా సమస్యలు నీకు చెప్పేవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన. మా సమస్యలు మేమైతే నా తండ్రి తీర్చుకోలేము, కానీ తీర్చగలిగిన గొప్ప వాడవు నా తండ్రి. నీకే వందనాలు. మా సమస్యలు నీ యందు పెట్టి ప్రభ ప్రార్థన చేయుటకు అయ్యా యుద్ధము నేర్పించువాడవు నీవు, సాతాను మీద జయమిచ్చువాడవు నీవు, మా సమస్య మీద జయమిచ్చువాడవు నీవు, మా శత్రువుల మీద జయమిచ్చు వాడవు నీవు నా తండ్రి. నీకు వందనాలు. అది గమనించుకొని ప్రభ మా హృదయంలో నా తండ్రి ప్రభ నీకు చోటు ఇచ్చి ప్రభ మేము ప్రార్థన చేసి మా సమస్యల నుండి విడుదల పొంది అయా నీ కృప చేతను ప్రభ మేము బలము పొందుకునే వ్యక్తులుగా నాయన, వీరులుగా వీరురాళ్ళుగా మమ్మల్ని ఉంచి మీరు ఆశ్చర్య కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యూట్యూబ్ పరిచయం చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో కూడా ఈ వాక్యము నాటబడుటకు వారు కూడా ఎటువంటి సమస్య అయినను, బాధ అయినను, హింస అయినను నాయన వారు పొందుతుంటే అవన్నీ కూడా విడుదలైపోవునుగా కని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో విడుదల కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో నెమ్మది కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు వారి జీవితంలో జరుగునుగా కని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపత ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నింపి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి.